ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపాలిటీ కోఆప్షన్ సభ్యులు ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన కొండపల్లి మున్సిపాలిటీ కోఆప్షన్ సభ్యులను ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అభినందించారు. రాష్ట్ర ప్రగతికి కూటమి ప్రభుత్వం బాటలు వేస్తోందంటూ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలకు అత్యుత్తమ సేవలను అందించాలని కోఆప్షన్ సభ్యులకు ఆయన సూచించారు. ఈరోజు కొండపల్లి మున్సిపాలిటీ కోఆప్షన్ ఎన్నిక జరిగింది. ముగ్గురికి గాను తెలుగుదేశం ఒకటి, జనసేన ఒకటి, బీజేపీ ఒకటి, ముగ్గురికి 3 పార్టీలకి ఇవ్వడం జరిగింది. కొండపల్లి మున్సిపాలిటీ దురదృష్టవశాత్తు 4.5 సంవత్సరాల పూర్వం ఎన్నికలు జరిగిన కోర్టు వివాదాల కారణంగా బాడీ ఏర్పడి కేవలం 4 మాసాలు అయింది. సరే, ఇంకా మళ్ళీ రాబోయే ఎన్నికలకు 3 నుంచి 4 మాసాల సమయం ఉంది. పాలకవర్గం ఇంకా పూర్తిగా కుదురుకోలేదు. అధికారుల బదిలీలు, రకరకాల వ్యవహారాలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఎందుకంటే పాలకవర్గం ఏర్పడి వాళ్ళు దృష్టి పెట్టి పాలకవర్గం వాళ్ళ వెనక నేను అండగా ఉండాలని చెప్పి అనుకున్నాను. సరే, కొంచెం సమయం కూడా దగ్గరకు వచ్చింది. మళ్ళీ వాళ్ళతో పాటు ఇక ఖచ్చితంగా ఈ ప్రతి 10 రోజులకి 15 రోజులకి వాళ్ళ పాలకవర్గం వాళ్ళ సమావేశాలు వాళ్ళు ఏర్పాటు చేసిన కౌన్సిలర్లతో నేను సమావేశం ఏర్పాటు చేసి డిఎంఎఫ్ నుంచి కూడా మున్సిపాలిటీకి మున్సిపల్ నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులే కాకుండా డిఎంఎఫ్ నుంచి కూడా 5 కోట్ల రూపాయల నిధులు పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. అట్లాగే సిఎస్ఆర్ గ్రాంట్ కూడా వచ్చి అది కలెక్టర్ దగ్గర ఉంది. దానికి ప్రతిపాదనలు ఇప్పుడు పంపించాలి. కాబట్టి త్వరలో కౌన్సిలర్లు అందరినీ కూర్చోబెట్టి వాళ్ళ అభిప్రాయం ప్రకారం వాళ్ళ వార్డుల్లో ఏం పనులు ఉన్నాయో ఖచ్చితంగా ఒక్కొక్క వార్డుకి 25 లక్షలకు తక్కువ లేకుండా 40 లక్షల రూపాయల వరకు ఎమ్మటే వచ్చే 10 రోజుల్లోనే 15 రోజుల్లోనే వాళ్ళ దగ్గర నుంచి ప్రతిపాదనలు తీసుకొని అవి అభివృద్ధి పనులు